अंबरपेट रुकन असम्बली कालेरू वेंकटेश की क़यादत में अंबरपेट हल्के में BRS के ज़ेर-ए-एहतमाम पार्लिमानी इंतख़ाबात के तैयारी इजलास मुनक़्क़द हुआ, जिसमें कारगुजार सदर BRS व साबिक़ वज़ीर के तारक रामाराव और BRS रुकन क़ानून साज़ कौंसिल व साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली, अरकान असम्बली एम गोपाल, AK गांधी के अलावा हल्के असम्बली अंबरपेट से ताल्लुक़ रखने वाले BRS क़ायदीन कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर मुनक़्क़दा इजलास से खिताब करते हुए कारगुजार सदर BRS व साबिक़ वज़ीर के तारक रामाराव ने कहा कि तेलंगाना अवाम का BJP और कांग्रेस पर एतमाद उठ चुका है। KTR ने कांग्रेस पार्टी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस ने 6 जमानतों पर अमल करने के वादे को पूरा करने में नाकाम हो चुकी है। KTR ने कहा कि कांग्रेस 6 जमानतों को लागू करने के नाम पर सियासत के अवाम को धोखा दे रही है। KTR ने पार्टी कायदीन और कारकुनों पर जोर दिया है कि वो BRS पार्टी की तरक्की व तरवीज के लिए बढ़ चढ़ कर हिस्सा लें, ताकि अनकरीब मुनक़्क़द होने वाले पार्लिमानी इंतख़ाबात में BRS उम्मीदवारों की कामयाबी को यकीनी बनाया जा सके। गड्डम को बिटाओ, गड्डम नु अंदर गड्डम नु उंटदा। जय तेलंगाणा इनवडतले सौंड जय तेलंगाणा इंकोद्दिगा सौंड పెంచాల కిషన్ రెడ్డికి వినబడాలి జై తెలంగాణ। మీ అందరికీ నమస్కారం। గౌరవనీయులు వెంకటేశన్న ఇక్కడ రా। గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి అభిమానంతో అంబర్పేటలో ఈసారి 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన మీ ప్రియతమ శాసనసభ్యుడు సోదరులు ఈ సభాధ్యక్షుడు కాలేరు వెంకటేష్ అన్న గారికి, గౌరవనీయులైన మా ఆత్మీయ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఎవరెవరైతే అంబర్పేటలో వెంకటేష్ అన్న గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు మషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్న గారు, గౌరవ బాగా తెలుసు। ఇక మరొక పార్టీ ఉన్నది ఇక్కడ బీజేపీ। ఇప్పుడే సోదరులు చెప్పినట్టు 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు। గత 5 సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు। మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిండు। నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అదే విధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, 5 ఏళ్లయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి, కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు। కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చింది, ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి, ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా పని చేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా। కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అన్న ఏమైనా తెస్తాడేమో, ఢిల్లీకి వెళ్ళనుకుంటే ఇక్కడికి వస్తాడు, కుర్కురే పొట్లాలు వంచుతాడు। నిన్నగాక మొన్న చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే, ఇప్పటివరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అన్న కూడా అనుకున్నాడట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ను ప్రారంభించిండు, నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ పోయి 2 లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న। నిన్నగాక మొన్న గుడ్డిమల్కాపూర్ వేయిండు, అక్కడ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో 2 సింటెక్స్ ట్యాంకులు కట్ చేసి వచ్చిండు। ఇది కిషన్ రెడ్డి గొప్పతనం। ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రిగా కుర్కురే ప్యాకెట్లు వంచుడు, ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు, అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించుడు తప్ప కిషన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు। ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే, గత 10 ఏళ్లలో